ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తుంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకా ఎందుకుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా భరించాలి అని ఊహించండి. ఎక్కడన్నా గొడవలు జరిగితే గ్రామాల్లో రాజీలు చేయటం తప్పులేదు, చేయమని మేమే ప్రోత్సహిస్తాం. రాజీలు చేయండి, గొడవలు ఉండకూడదని. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? దెబ్బతిన్నవాళ్ళు ఎవరి మీద అయితే అఘాయిత్యాలు జరిగినాయి, దారుణాలు జరిగినాయి, దాడులు జరిగినాయో వాళ్ళని పిలిపించి పోలీసులు బెదిరించి వాళ్ళని కొట్టి మళ్ళీ మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ చిత్రహింసలు చేస్తుంటే ఈ రోజున గురజాల నియోజకవర్గం మరి కొత్త గణేశ్పాడు గ్రామంలో గురవయ్య గారు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవుడి దయవల్ల ఈ రోజున ఆ గంగమ్మ దయవల్ల ప్రాణాలు కాపాడాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా 2-3 రోజులు వేచి చూడాలి, అప్పుడే ఏమీ చెప్పలేము. 2-3 రోజుల తర్వాత కానీ పక్కాగా చెప్పలేమంటున్నారు. దేవుడి దయవల్ల అతను బతకాలి, మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టండి అని కార్యకర్తలు చెప్తున్నాం. ఇంకెంత, ఇంక 2 ఏళ్లు, 2.5 సంవత్సరం అయిపోయింది. చివరి 6 నెలలు తీస్తే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. సరే, తప్పు చేసిన తెలుగుదేశం నాయకులకి ఏం చేయాలో ఆ రోజు చూపెడతాం. తప్పు చేసిన పోలీసుల్ని గతంలో చెప్పా, ఎవరైతే పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేశారో, కొట్టారో, గుర్తుపెట్టుకోండి పోలీసు సోదరులారా. అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు పెట్టి అదే బొక్కలో అయిపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని. ఈ రోజేదో మీరు అనుకుంటున్నారు కొట్టాం, ట్రాన్స్ఫర్ అవుతాం, వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. చూస్తారు, అండమాన్ అమెరికా పోయినా వదిలిపెట్టాం, తీసుకొస్తాం అదే పోలీస్ స్టేషన్ లో. అంత మాత్రాన్ని ఇప్పుడేవో మీరు కేసులు కట్టకపోతే ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తే ఊరుకునే రకాలం కాదు. కోర్టుకు పోతున్నాం. మొన్న సూరి కేసు కోర్టులో వేసాం, ఈ కేసు కూడా కోర్టులో వేస్తాం. నిన్న డీఎస్పీ గారు అంటున్నారు ఏదో మామూలుగా పోలీస్ స్టేషన్ పిలిపించి 41 నోటీస్ ఇస్తే అంతే అంట. అక్కడ ఉన్న ఎస్ఐ చేసింది అంతే చేస్తే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? ఎంతమందికి 41 నోటీసులు ఇవ్వట్లేదు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? చేసుకోరు ఎవరు. దాడి చేస్తే, బూతులు తిడితే ఉండొచ్చు. ఒక పేపర్లో రాశారు గొర్రెకాపర్లో అతనంట ఆత్మహత్య చేసుకోవాలి. గొర్రెకాపర్లోడికి ఆత్మాభిమానం ఉండదా? వాడేం లంచం తినట్లా, రెక్కల కష్టంతో బతుకుతున్నాడు అతను గురువయ్య. చాలా మంది అధికారుల లాగా భిక్షం వేస్తే లంచాలు తిని బతకట్లా. సిగ్గులేని జన్మ కాదు, ఆత్మాభిమానం ఉన్న జన్మ. గొర్రెలు కాసిన ధైర్యంగా ఆత్మాభిమానంతో తన పిల్లల్ని చదివించుకుంటూ బతుకుతున్నాడు. అటువంటి వాడి మీద దాడులు ఖచ్చితంగా చెప్తున్నాం. రేపు చూస్తారు కదా మీరు. హైకోర్టు పోతాం, అవసరమైతే పాత కేసులు తీసుకొస్తాం అనుకుంటున్నారు ఏదో అయిపోయినాయని. అవసరమైతే దర్యా హుసేన్ లాంటి కేసులు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం రేపు కోర్టులో. అంటే మీరు కుటుంబ సభ్యులకి ఏదో 1,00,000-2 లక్షలు ఇస్తే రాజీ పడితే అయిపోయింది అనుకుంటున్నారా? అంటే మర్డర్ చేసిన వాళ్లతో రాజీ పడితే మర్డర్ పోయినట్టేనా? ఆత్మహత్య ప్రేరేపించిన ప్రతి పోలీసు వాడు సంజాయిషి చెప్పాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపు చెప్తారు. కాలగర్భంలో ఎడగబోతారు, తిరుగుతూనే ఉండాలా. జీవితాంతం ఇదే పోలీస్ స్టేషన్ పిడుగురాళ్ల చుట్టూ తిరిగేటట్టు చేస్తాం, కోర్టు చుట్టూ. ఊరుకునే నైజం కాదు. చేతనైతే మంచి చేయండి. ఎస్, ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త తప్పు చేస్తే, టీడీపీ వాళ్ళు జోలిపోయినా, ఇంకెవరి జోలిపోయినా, అక్రమ కార్యక్రమాలు చేస్తున్నా చేయండి. మీకు చేతనైనంత లా అండ్ ఆర్డర్ చేయండి, మేము సహకరిస్తాం. ఏదో మీ పొట్ట కోసం మీ మంచి పోలీస్ స్టేషన్ పోస్టింగ్లు తీసుకొని డబ్బులు తినాలని మా బిడ్డల జోలికి వస్తే రేపు చూస్తారుగా. గతంలో ఉండదు ఈసారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరెవరైతే తప్పు చేశారో అది ఐపీఎస్లు కావచ్చు, సీఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఒక్కలో వేస్తారు. ఉద్యోగాలు పోతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. కొంతమంది సివిల్ పంచాయతీలు చేస్తున్నారు, మా నాయకుల చేత డబ్బులు ఇప్పిస్తున్నారు. రేపు టీడీపీ నాయకులు కట్టడం కాదు, మీరు కట్టాలి వడ్డీతో సహా. అదే ఇన్స్పెక్టర్లు సీఐల దగ్గర అడబోతారే. మాకో చట్టం మాకో చట్టం. మీరు దొంగ కేసులు పెడితే మేము పెట్టలేమేంది? రేపు మా కుటుంబ సభ్యులుంటే మీకు లేరా అయింది కుటుంబ సభ్యులు? మీరేమన్నా వేరే దేశంలో ఉంటున్నారు? అందరూ ఇదే దేశం, అందరికి ఇదే చట్టాలు. తెగిస్తే అందరూ తెగించగలుగుతాం, బొచ్చి పీకేదేం లేదు. ఈడ అన్ని చూసిన వాళ్ళం కింద నుంచి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీకి అండగా ఉంటుంది. ఈ కుటుంబమే కాదు,
ఉన్నాయి కొన్ని గ్రామాలు ప్రత్యేకంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. కొత్తగనేస్పాడు, తొరకపాలెం, పిన్నెల్లి కావచ్చు, ఇటు జూలకల్లు కావచ్చు, తుమ్మల చెరువు కావచ్చు, తేలుకుట్ల కావచ్చు, తంగెడ కావచ్చు, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన గ్రామాలు, ఘటనలు జరుగుతున్న గ్రామాలు. రేపు అధికారం వచ్చినాక వాళ్ళని స్పెషల్ గా చూడటం జరుగుతుంది, ప్రత్యేకంగా చూడటం జరుగుతుంది. అక్కడ జరిగిన ఘటనలని, చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని, వంత బలికిన పోలీసుల్ని చూస్తారు కదా. ఈసారి అభివృద్ధి కన్నా ముందు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం, ఈసారి అభివృద్ధి కన్నా ముందు ఈ ఘటనలు జరిగిన వాళ్ళకు కూడా తెలియజేయాలి బాధ అంటే ఏందో, నొప్పి అంటే ఏందో. పాపం అభాగ్యుడు. గతంలో చూసాం అదే గ్రామంలో ఆడపడుచుల మీద పాపం రోజంతా రాత్రిరంతా కనీసం టాయిలెట్లు పోనీయకుండా చేసిన ఘటనలు. దీనికై ప్రభుత్వాలు దిక్కుమాలిన ప్రభుత్వం. ఏముంది గురజాల్లో సాధించింది 2.5 సంవత్సరాల్లో? 7 కలుషిత నీరు దాగి చనిపోయారు వచ్చిన 6 నెలల్లోనే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే. కనీసం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వాళ్ళని ఆదుకున్నాడా? ఓ 5,000 10,000 ఇచ్చి పేపర్లో ఇప్పించుకుంటాడు, చావుతాడంతా. 7 చనిపోతే కనీసం వాళ్ళని ఆదుకున్న ఘటనలున్నాయా? ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇచ్చారా ఇప్పటి వరకు? అంజనాపురం లేదు, ఇక్కడ బీసీ కాలనీలో 7 చనిపోయారు కలుషిత నీళ్లు దాగి, డయేరియా వచ్చి. 2 చల్లగుడిపాడులో బీసీలు మర్డర్ అయ్యారు. ఒక ఎస్సీ సాలమన్ పిన్నెల్లో మర్డర్ అయ్యింది. ఓ వ్యక్తి, మైనారిటీ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు పిడుగురాళ్లలో పోలీసులు దెబ్బకి. అతనికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి రాజీ చేశారు, భార్యని పిల్లల్ని బెదిరించి. పాప పిల్లలు యూకేలో చదువుతారంట, అది వీళ్ళ ప్రతాపం. కుటుంబాన్ని ఆదుకోవటం కాదు, వాళ్ళని బెదిరించి వాళ్ళకి 2-3 లక్షలు ఇచ్చి రాజీ చేయటం ఈ ప్రభుత్వం ఒక గొప్పతనం. ఇది 3వ ఘటన ఆత్మహత్యకి. 2 పిడుగురాళ్లలో, జ్యోతి అనే 6 వయసుల ఆడబిడ్డ, సూరి అనే ఎస్సీ కౌన్సిలరు, ఈ రోజు బీసీ వ్యక్తి. చూస్తారు కదా, రేపు పోలీసులు చూస్తారు వీటన్నిటికీ ఎలా తీసుకొస్తాం, ఎలా కేసులు ఫైల్ చేస్తాం, ఎలా ఫైట్ చేస్తాం. ఒకటే మా ప్రయత్నం, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. రేపు తప్పు చేసిన పోలీసులు శిక్ష పడితే రేపు ఇంకోటి వచ్చినా భయం ఉండాలి. చేయండి తప్పు, ఇందాక చెప్పినట్టు ఎవరైనా మా వాళ్ళని తప్పు చేస్తే శిక్షించండి, తప్పే లేదు, మేమే సహకరిస్తాం, అప్పచెప్తాం. తాట తీయండి అంటున్నా. కానీ మీరేదో మీ పొట్టకొట్టి కోసం గురజాల గల్లీలో గంజాయి అమ్ముకుంటున్నాడు, ఒక్కడన్నా పట్టుకున్నారు ఈ పోలీసులు? వైన్ షాపులు, బెల్ట్ షాపులు అరువిచ్చి తాగిస్తున్నారు. పేకాట క్లబ్బులు ఎక్కడికన్నా పోండి, వీధులున్నాయి. ఎందుకు పట్టుకుంటారు? వాళ్ళకి బత్తే ఉంది కాబట్టి దీంట్లో. ఇది గురజాల్లో జరుగుతుంది. ఏమన్నా అభివృద్ధి ఉందా? మేము తెచ్చినవి తప్పితే, మేము తెచ్చిన మెడికల్ కాలేజ్, మేము కట్టిన మున్సిపల్ బిల్డింగ్లు, మేము తెచ్చిన ఆరోపీలు, జల్ జీవన్ మిషన్ నీళ్లు, ఈ కార్యక్రమాలు తప్పితే ఒక్క పెద్ద ప్రాజెక్ట్ అన్న ఈ నియోజకవర్గం వచ్చిందా? గతంలో ఎలా ఉంది? 2 ఏళ్లు కరోనా పోతే 3 సంవత్సరాల్లో గతంలో ఎవడు చేయనటువంటి అభివృద్ధి తీసుకొచ్చాం ఈ ప్రాంతం. మేము తెచ్చినవి పూర్తి చేయటం, మేము తెచ్చిన వాటికి రంగులు వేసుకొని ఓపెన్లు చేయటం తప్పితే, చేతనైతే 4 మంచి చేయాలి, చరిత్రలో నిలబడిపోయే పనులు చేయాలి. ఇవా దీనికి ఆ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు ఉంది. ఖచ్చితంగా తేల్చుకుంటాం, ఊరుకునే ప్రశ్నే లేదు. అసలు తెలుగుదేశంతో మా పోరాటం లేదు. ప్రజలు ఎప్పుడు ఎత్తేసారు వాళ్ళ జెండా. ఒక్కొక్కళ్ళు కూడా ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు లేదు. ఇంటికి పోతే 1500 ఎప్పుడు ఇస్తావు, 3000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు, సిలిండర్ ఎప్పుడు ఇస్తావు అనేటట్టున్నారు. మా పోరాటం పోలీసులతో తప్పకుండా వీధి పోరాటాలు చేస్తాం, ఎంత దూరమైనా పోతాం. ఖచ్చితంగా ఇది పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి త్వరలోనే అవసరమైతే గురజాల్లో ఉద్యమం చేపట్టి పోలీసుల మీద ఎలా బుక్ చేయాలి కేసులు, ప్రైవేట్ కేసులు కూడా ఇవ్వబోతున్నాం వీటి మీద కోర్టులలో. తాడో పేడో తీర్చుకోవడానికి అందరు సమాయత్తం ఉన్నాం. అయితే ఒకళ్ళని పెడతారు, 2 పెడతారు. వైఎస్ఆర్సీపీ కుటుంబమే ఇక్కడ 40-50 వేల మందిని ఎంతమంది పెడతారో రేపు పోలీస్ స్టేషన్లో కూడా తేల్చుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.